నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. 2 రోజుల నుంచి వీడియోలో మీతో ఒక విషయం అయితే చెబుదాం అనుకుంటున్నానండి. అసలు కుదరడం లేదు. ఏమవుతుందో ఏమోనని భయపడుతూ ఉన్నా. ఏం లేదండి, 2 రోజుల నుంచి నా అరచేయి అయితే ఒకటే దురద పెడుతోందండి. ఇదే మాట మా ఆయనతో చెప్పాను. నీతో గొడవటం నాకు ఇష్టం లేదు, అరచేయి దురద పెడుతుంది, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది, ఎక్కువగా మాట్లాడదని చెప్పేశాను. ఇదే విషయం మా అమ్మకు కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఏ విషయమైనా మా అమ్మతో మా ఆయనతోనే చెప్పేస్తాను. ఇంకా ఉదయం నుండి ఇంకా అలాగే టెన్షన్గా కూర్చున్నానని ఏం జరుగుతుందో ఏమో, అరచేయి చాలా దురదగా ఉంది, ఏం జరుగుతుందో ఏమోనని ఇంకా అలానే కూర్చుండిపోయా. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ నుంచి వచ్చేసి ఈవినింగ్ షాపింగ్కి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా బట్టల షాపింగ్కి అయితే వెళ్ళేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు బాగున్నాయని ఇంకా మా అమ్మకైతే చీరలు తీసుకున్నాను. ఇంకా నాకైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏ మనిషికైనా మనసు బుద్ధి అనేది చాలా మంచిగా ఉండాలండి. అలా ఉంటేనే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు. అలా లంచ్ బాక్సులు కట్టి పంపించేస్తామో లేదో ఇలాగ ఖాళీగా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి మనకు పని అయితే అస్సలు పని అవ్వదు. ఏమాత్రము కొంచెం కూడా ఖాళీగా కూర్చోడానికి కూడా ఉండదు, సరిగ్గా తినడానికి కూడా ఉండదు. టైం సరిపోదు. ఏంటో జీవితం అంటే ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కూడా వంటగదిలో కూడా మనం ఏ పనులు చేసినా కూడా చాలా ఫాస్ట్ చేసేస్తే పని అయితే తొందరగా అయిపోతుంది. కానీ ఏ పని ఎప్పుడు చేయాలా అనేది ప్లాన్ ఖచ్చితంగా చేసేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటేనే ఇంకా పని అయితే తొందరగా అయిపోతుంది. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కొబ్బరి పచ్చడి అయితే చేసేద్దాంలే దోశల్లో కనేసి ఇడ్లీలో కనేసి కొబ్బరి పచ్చడిలోకి రెడీ చేసేస్తూ ఉన్నా. ఫ్రిడ్జ్లో కొబ్బరి చిప్పలు ఉంటే అవి అయితే బయట అయితే పెట్టేసేసాను. ఇంక ఈలోపు కొంచెం నువ్వులు అయితే వేయించేసేద్దాంలే అనేసి నువ్వులు వేయించేసి పక్కనైతే పెట్టేసేసి అవి పక్కన పెట్టేసిన తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేగిడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసేసి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే చాలా మంచిగా ఉంటుందండి. మామూలుగా అయితే మా వారైతే సాంబార్ అయితే చేయమన్నారు. కానీ ఇంకెప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి చేసేసుకుంటే ఇంకా మనం మాత్రం మనకే కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి. మనం మాత్రం ఎప్పుడు తినాలి ఇంకా అందుకనేసి ఇంకా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే నాకు చాలా ఇష్టము. అందుకనేసి ఇంకా కొబ్బరి పచ్చడి అయితే చేసేసుకుంటా ఉన్నా. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత వేగిపోయిన తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం చింతపండు అయితే వేసేసి ఇంకా మగ్గిచ్చేస్తూ ఉన్నాను. ఇంకా మగ్గిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసేసి పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర మొత్తం వేసి పోపు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. ఫ్రై చేసేద్దాంలే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అన్నంలోకి అనేసి బెండకాయలు అయితే ఫ్రై అయితే చేసేస్తూ ఉన్నా. బెండకాయలు కూడా వేగిపోయాయి. కొంచెం పసుపు అయితే వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. పిల్లలకు బెండకాయలు పెడితే మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది, బాగా చదువు వస్తుంది, బాగా మంచి మార్కులు వస్తాయని అంటారు కదా. ఏమోనండి, ఆ విషయంలో అయితే చాలామంది అయితే అంటారు. అందుకనేసి నేను కూడా మా పిల్లలకి బాగా మైండ్ సరిగ్గా పనిచేయాలి అనేసి బెండకాయలు అయితే ఎక్కువగా చేసి పెట్టేస్తూ ఉంటాను. మా పిల్లలు కూడా బెండకాయ అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకనేసి ఇంకా వారంలో 2-3 రోజులు ఎక్కువగా మా పిల్లలకి బెండకాయ అయితే పెట్టేస్తాను. ఇక్కడ బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మసాలా కారం అయితే వేసేసాను. సాంబార్ కారం ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా బెండకాయలతో ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి తురుము అయితే వేసాను బెండకాయ ఫ్రైలో. ఏ కూరల్లో ఫ్రైలో అయినా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా పచ్చి కొబ్బరి అయితే వేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కొబ్బరి పచ్చడికి మిక్సీ అయితే పడుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి అన్నంలో ఒక కొబ్బరి పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే అసలు ఆ రుచి వేరు, చాలా బాగుంటుంది. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చి కొబ్బరితో పచ్చడి. ఇంకా పచ్చడి మిక్సీ పెట్టేసిన తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా అదే కళాయిలో పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,
కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. పోపు పెట్టేసిన తర్వాత పచ్చడి అయితే మిక్సీ పట్టిన పచ్చడి అయితే వేస్తాను. మామూలుగా అయితే రోలు ఉందండి, రోట్లో దంచాలి, కానీ దానికి రోకల బండి అయితే లేదు దంచడానికి. ఇంకా అందుకనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసేసాను. పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంక స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసి, స్టవ్ మొత్తము గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇంటి ముందు ఊడ్చేసి తుడిచి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఏ పనైనా కూడాను ఇంకా ఫాస్ట్గా ఉదయాన్నే ఇంకా హడావుడిగా ఉంటుంది కదా. ఇంకా అనేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి వచ్చి ఇల్లు తుడిచేసాను. ఇంక ఇల్లు తుడిచేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన తర్వాత ఇంక పిల్లలకి ఇడ్లీ వేసేద్దాంలే అనేసి ఇంకా ముందు రోజు ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టేశాను కదా. ఇంకా అది చూడండి ఎంత మంచిగా పొంగిందో. మా అయ్యి పుట్టుపప్పు కదా, పుట్టుపప్పుతో మెరుపు ఎక్కువగా వస్తుంది కదా. చూడండి ఎంత మంచిగా పొంగిందో ఇడ్లీ పిండి అయితే కూడా. ఇంకా ఇడ్లీలు అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని లేపాలి, మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది కదా. వాళ్ళ స్నానాలు చేయించి వాళ్ళ టిఫిన్ పెట్టి రెడీ చేసేసరికి నాకు టైం అయితే సరిపోతూ ఉంటుంది. ఏముంటానండి, అసలు నిమిషం కూడా కూర్చోడానికి ఖాళీ ఉండదు. సరిగ్గా తినడానికి కూడా ఖాళీ ఉండదు. చిన్నపిల్లలు కదా, ఇద్దరు పిల్లలు కూడా. ఇంకా సరేననేసి ఇంక ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నాను. కొంచెం మొత్తంలో ఉప్పు కలిపేస్తే పులిసిపోతుందని కొంచెం గిన్నెలో పక్కకి అయితే తీసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంక ఇడ్లీలు అయితే వేసేస్తూ ఉన్నా. మా పిల్లలు ఎక్కువగా కూడా ఇడ్లీ అయితేనే బాగా తింటారు. అందుకని ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా అందులోనే ఉదయం కూడా ఇడ్లీ అంటే తొందరగా తినేస్తారు కదా. ఇంకా అందుకనేసి ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా సాల్ట్ కూడా కలిపేసేసి ఇంక ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ పాత్రలో వేసేస్తున్నా, స్టీల్ ప్లేట్లలో. ఇంక ఈలోపు స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు అయితే వేస్తాను. ఇంకా అవి అయితే బాగా మరిగిపోయాయి. అలా మరిగినప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లు పెడితే చాలా మెత్తగా ఉడుకుతాయండి ఇడ్లీలు. ఇంకైతే స్టవ్ మీద అయితే పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఈలోపు నేను దీపం పెట్టేసుకుందాంలే అనేసి ఇంకా నేను దీపం పెట్టుకునే లోపు ఇడ్లీ అయితే ఉడికిపోతాయి అనేసి ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా నేను ప్రతిరోజు ఉదయం కూడా 6-6:30 కల్లా దీపం అయితే పెట్టేస్తానండి పూజ గదిలో. అంటే ఉదయం లేవడంతోనే వంటగదిలోకి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వంట అయితే చేసేసి, వంట చేసేసిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసి స్నానం చేసి దీపం అయితే పెట్టేసేసి ఇంకా అప్పుడు మళ్ళీ పిల్లలకి టిఫిన్ అయితే వేసేస్తాను. ఇంకా దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఉదయాన్నే ఇంట్లో దీపం పెట్టుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో కూడాను చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉదయాన్నే. అందుకనేసి ఇంకా ఉదయాన్నే ఇంట్లో దీపం అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా మామూలుగా అయితే ఉదయాన్నే లేవగానే ఇంకా ఇంట్లో టీవీలో సుప్రభాతం అయితే పెట్టేస్తాను ఉదయాన్నే కూడా. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను. ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయాయి. ఇంకా మా పిల్లల్ని లేపి ఇంకా స్నానం అయితే చేయించేస్తాను. ఇంకా పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి అంటే చూడండి ఎంత మంచిగా వచ్చాయి ఇడ్లీలు అయితే. చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు అయితే. ఇంకా సరేననేసి ఇంకా మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టాలి కదా. ఇంకా అందుకనేసి ఇంకా అన్నం అయితే కలిపి పెట్టేస్తాను. మా పిల్లలకి కలుపుకోవడం చేత కాదు. ఇంకా అందుకనేసి ఇంకా అన్నం అయితే కొంచెం ప్లేట్లో ఆరబెట్టేసిన తర్వాత కలిపి అయితే పెట్టేస్తాను. అలా వేడివేడిగా పెట్టేస్తే అన్నము లోపల బాక్స్కి చెంపలు వచ్చేసి అన్నము సరిగ్గా ఉండదు. అందుకనేసి కొంచెం ఆరబెట్టేసేసి కలిపి పెట్టేస్తాను మా పిల్లలిద్దరికి కూడా బాక్స్లు. ఇంకా మా బాబుకి అయితే కొంచెం కూరన్నము కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను. ఇంకా మా పాప అయితే ఇంకా కూరన్నమే పట్టుకెళ్తుంది. ఇంకా మా బాబుకి పెరుగన్నం కలిపి పెట్టేస్తూ ఉన్నా. ఇంకా స్నాక్స్ కింద అయితే ఇంకా నిన్న చేసినవి ఉన్నాయి. ఇంకా అవైతే పెట్టేస్తాను ఇవాళ.
ఇంకా ఎవరి బాక్స్లో వాళ్ళకి పెట్టేస్తాను. ఇంక లేదంటే ఉదయం హడావుల్లో ఒకరి బాక్స్లో ఒకరికి వెళ్ళిపోతాయి. మా పాప చిన్నది కదా, తినదు సరిగ్గా. ఇంకా మా పిల్లలకి స్నాక్స్ అయితే ఇంకా బిస్కెట్లు అయితే పెట్టేశాను మా పాపకైతే. పెట్టేసేసి ఇంకా ఎవరి బ్యాగుల్లో వాళ్ళు లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. లేకపోతే మళ్ళీ తర్వాత ఒకరి బాక్స్లో ఒకరికి వెళ్ళిపోయాయంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఇంక పెట్టేసిన తర్వాత మా పిల్లలకి అయితే పాలైతే తాపించాలి. అంత ఉదయాన్నే లేచి హడావుడికి లంచ్ బాక్స్లు కడతాం కదా, కానీ వీళ్ళైతే సరిగ్గా తినరండి. అసలు ఏం పిల్లలు ఏంటోను. ఇంక సరే అనేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా టిఫిన్ అయితే తినేసేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే చేసేద్దాం అనేసి ఇంకా మధ్యాహ్నము కొంచెం పంచదార అయితే వేసేసి ఇంకా అందులో కొంచెం నెయ్యి వేసి కొంచెం యాలకులు వేసి మిక్సీ అయితే పట్టేశాను. పట్టేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి అయితే జల్లెడైతే వేసేస్తూ ఉన్నాను. కొంచెం గోధుమ పిండి కొంచెం శనగపిండి అయితే వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం ఉప్మా రవ్వ అయితే వేసి కొంచెం వంట సోడా వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తూ ఉన్నాను. గోధుమ పిండి బిస్కెట్స్ చేసేద్దాంలే అనేసి పిండి అయితే కలిపి పెట్టేశాను. కొంచెం పిండి నానిన తర్వాత ఇంకా బిస్కెట్లు అయితే చేసేస్తూ ఉన్నా. చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకు కూడా. అందుకనేసి ఇంకా గోధుమ పిండి బిస్కెట్లు అయితే చేసేద్దాం అనేసి ఇంకా బిస్కెట్ల కోసం రెడీ చేస్తున్నా. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేస్తూ ఉన్నా. ఇంకా పెట్టేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అయితే ఉంటే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత మంచిగా వచ్చాయి బిస్కెట్లు అయితే కూడా. ఇంకా ఈ పిల్లలకి రోజు ఏదో ఒకటి స్నాక్స్ అయితే పెట్టాలి కదండి ఇంకా బాక్స్లోకి. ఇంకా అందుకనేసి మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఉంటాయిలే అనేసి స్కూల్లోకి ఇంకా బిస్కెట్లు అయితే చేసేసాను. బిస్కెట్లు చేసేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చేసానండి. ఇంకా ఉదయం మేడపైన బట్టలు అయితే వేస్తాను. ఇంకా అవి తీసుకొచ్చేసి బట్టలు అయితే మడత పెట్టేస్తూ ఉన్నా. ఇంక ఈలోపు మా పాప అయితే స్కూల్ నుండి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా వారు అయితే హోంవర్క్ అయితే రాపిచ్చేస్తూ ఉన్నారు. మా పాప చేత ఇంకా నేనైతే అలా బట్టలు మడత పెట్టుకుంటూ ఉండిపోయాను. ఇంకా మా పాప అయితే హోంవర్క్ రాసేస్తూ ఉంది. స్కూల్ నుంచి రాగానే ముందు బ్యాగ్ తీసి అక్కడ వేసేసి ముందు హోంవర్క్ అయితే రాసేస్తానంటుంది మా పాప. అలా రాయకుండా అయితే పక్కకి అయితే వెళ్ళిపోదు. అందుకనేసి ఇంకా స్కూల్ నుండి అన్నం అయితే స్కూల్లోనే తినేసి వచ్చేస్తూ ఉంటుంది. స్కూల్లో ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు పెట్టేస్తారు. ఇంకా రాగానే ఇంకా హోంవర్క్ అయితే తీస్తే రాసి కంప్లీట్ అయితే చేసేస్తుంది మా బాబు అయితే ఇంక సాయంత్రం ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు. మా వారైతే మొన్న ఫ్రైడే రోజు నువ్వు హోంవర్క్ చేయించలేదా అని అడుగుతూ ఉన్నారు. ఇంక నేనైతే చేయించేసాను. ఇంకెక్కడో ఒక బుక్ మిస్ అయిపోయిందేమో అని చెప్తా ఉన్నాను. ఇంకా మా పాప చూడండి ఇంక హోంవర్క్ అయితే రాసేస్తూ ఉంది. హోంవర్క్ రాయకుండా అస్సలు వెళ్ళదండి పక్కకి. ఎందుకంటే హోంవర్క్ తొందరగా రాసేసుకుంటే కిందకి తీసుకెళ్ళిద్ది. మా మమ్మీ కొంచెంసేపు ఆడుకోవచ్చు అని మా పాప ఆడుకోవడం కోసమైనా సరే హోంవర్క్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తుంది. ఇంకా మా పాప ఎక్కువ కూడా డ్రాయింగ్స్ బుక్స్ మీద బొమ్మలు వేసుకోవడం ఇలానే వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉంటుందండి. కానీ మా బాబు అయితే అలా కాదు. ఎప్పుడు కూడా వాడికి ఇంకా టీవీ పిచ్చి, సెల్లులు పిచ్చే. పిల్లలందరూ ఒకలాగా ఉండరు కదా ఇంట్లో. ఇంకా సరే అనేసి ఇంకా మా పాప అయితే హోంవర్క్ రాసేస్తూ ఉంది. ఇంకా ఫాస్ట్గానే నేనైతే ఇంకా బట్టలు అయితే మడత పెడతా ఉన్నాను. మా వారు ఇంకా హోంవర్క్ అయితే చేస్తున్నారు మా పాప చేత. బట్టలు మడతలు పెట్టాలంటే చాలా చిరాకు వస్తుందండి. బట్టలు మడత పెట్టడానికి కూడా ఒక మిషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటో అసలు బట్టలు మడత పెట్టాలంటే అసలు ఓపికే ఉండదు. కానీ ఎన్ని రోజులని అలా మనం పక్కన పడేస్తాము. ఎప్పుడైనా మడత పెట్టాల్సిందే కదా. అందుకనేసి ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పని కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా బట్టలను అయితే వాష్ చేసి పైనేసి వచ్చాను కదా. ఇంకా అవి అయితే నీట్గా మడత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళు సెల్ఫుల్లో పెట్టేస్తే నాకు కూడా ఒక పని అయితే అయిపోతుంది. ఇంకా టైం ఎంత అయింది అనేసి చూసుకుంటూ ఉన్నాను. మళ్ళీ మా బాబు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ అయితే చేయాలి కదా మా బాబుకి తినడానికి.
మధ్యాహ్నం పూట కొంచెం సేపు అయినా పడుకుందాం అనుకుంటానండి, 1 గంట అయినా కూడా. నా అస్సలు ఖాళీ అయితే అస్సలు ఉండదండి. ఇంకా బట్టలు మడత పెట్టేసిన తర్వాత ఇంక మా బాబు వచ్చే టైం అయింది అనేసి ఇంకా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మొక్కజొన్న కండలు అయితే తీసుకొచ్చాను, స్వీట్ కార్న్. ఇంకా అవైతే ఒలిచిపెట్టేసేసి ఇంకా మసాలా స్వీట్ కార్న్ చేసేద్దాంలే అనేసి ఇంకా బాయిల్ అయితే చేసేస్తా ఉన్నా. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసేసి ఇంకా అందులో కొంచెం స్వీట్ కార్న్ వేసి ఇంకా అందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాను. ఇంకా నిమ్మకాయ అయితే లేదండి, అయిపోయింది. అందుకని ఇంకా నిమ్మకాయ అయితే పిండలేదు. ఇంకా అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. వేసేసిన తర్వాత బాగా వేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే వేయించాను. ఇంకా అది కూడా ఇంకా స్వీట్ కార్న్ మసాలా అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.